ఆశ్వయుజ బహుళ చతుర్దశి నరక చతుర్దశిగా పేరు ఎలా పొందింది? ఆశ్వయుజ బహుళ చతుర్దశి నరక చతుర్దశిగా ప్రసిద్ధి పొందింది. నరకాసురుడు అనే రాక్షసుడు చెలరేగి సాధుజనాలను పీడిస్తూ దేవ, మర్త్య లోకాలలో సంక్షోభాన్ని కలిగిస్తుంటాడు. కృతయుగంలో హిరణ్యాక్షని వధించిన వరాహస్వామికి, భూదేవికి అసుర సంధ్యా సమయంలో జన్మిస్తాడు నరకుడు. అతడు లోక కంటకుడైన మహావిష్ణువు వధించరాదని, తల్లియైన తన చేతిలోనే మరణించేలా వరం పొందుతుంది భూదేవి. మహావిష్ణువు ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవానునిగా అవతరించినప్పుడు భూదేవి సత్యభామగా జన్మిస్తుంది. అప్పటికి నరకాసురుడు లోక కంటకుడై చేస్తున్న అధర్మకృత్యాలను అరికట్టడానికి సత్యభామ సమేతంగా తరలి వెళ్తాడు శ్రీకృష్ణుడు. వారి మధ్య జరిగిన భీకర సంగ్రామంలో భూదేవి అంశ అయిన సత్యభామ శరాఘాతాలకు మరణిస్తాడు నరకుడు. తన పుత్రుని పేరైనా కలకాలం నిలిచి ఉండేలా చేయమని సత్యభామ ప్రార్థించడంతో ఆ రోజు నరక చతుర్దశిగా పిలువబడుతుందని వరం ప్రసాదిస్తాడు శ్రీకృష్ణుడు. నరకుని చెరనుండి సాధుజనులు 16,000 మంది రాజకన్యలు విడిపించబడ్డారు. ధర్మం సుప్రతిష్టమైంది. నరకాసురుని పీడ విరగడైందన్న సంతోషంతో ఆ మరుసటి రోజు ప్రజలు సంబరాలు జరుపుకుంటారు. ఈ సంబరాలు జరుపుకునే రోజు అమావాస్య కావడంతో చీకటిని పారద్రోలుతూ ప్రజల దీపాలతో తోరణాలు వెలిగించి బాణాసంచా కాల్చి వేడుక చేసుకున్నారు. కాలక్రమంలో అదే దీపావళి పర్వదినంగా మారింది. పంచభూతాలలో ప్రధానమైనది అగ్ని. ఈ అగ్ని ప్రాణికోటి మనుగడకు ఉపకరించే తేజస్సును, ఆహారాన్ని ఐహికంగానూ, విజ్ఞాన ధర్మగరిమను ఆధ్యాత్మికంగానూ ప్రసాదిస్తుంది. ఈ దీపాల వెలిగింపు ద్వారా 3 రంగులు ప్రధానంగా మనకు గోచరమవుతాయి. నీలము, పసుపు, తెలుపు. ఈ 3 రంగులు మానవ మనుగడకు ఆవశ్యకమైన సత్వరజస్తమోగుణాల సమ్మేళనంగా ఆర్యులు చెబుతుంటారు. ఈ 3 రంగులను జగతిని పాలించే లక్ష్మి, సరస్వతి, దుర్గలుగా భావిస్తారుట పౌరాణికులు. అంతేకాక సత్యం, శివం, సుందరం అవి దీప ప్రజ్వలన ద్వారా త్రిజగన్మాతలను ఆరాధించినట్లును, మానవులకు విజ్ఞానం, వివేకం, వినయాలకు సంకేతమని సందేశాత్మకంగా గైకొంటారు భారతీయులు. సూర్యోదయానికి ముందు రాత్రి తుదిజాములో ఈనాడు నువ్వుల నూనెతో అభ్యంగము చేసుకోవలెను. ఇందువలన కలిగే ప్రభావం ఋషులు దివ్యదృష్టికే గోచరించే రహస్యం. తైలే లక్ష్మీర్తలే గంగా దీపావళి తిథో వసేత్ అలక్ష్మీ పరిహారార్థం తైలాభ్యంగో విధీయతే. దీపావళి నాడు నువ్వుల నూనెలో లక్ష్మీయు, అన్ని నదులు, బావులు, మడుగులులోని నీళ్లయందు గంగయు ఉండును. కావున ఆనాడు అలక్ష్మి, దారిద్ర్యం మొదలైన అభాగ్యం తొలగుటకు నువ్వుల నూనెతో తలంటుకుని స్నానం చేయవలెను. దానిచేత గంగాస్నాన ఫలం లభిస్తుంది. నరక భయంగలవారు తన్నివారణకే దీనిని చేయాలి. ముఖ్య కాలంలో చేయుటకు వీలు కాకపోతే గౌణకాలంలోనైనా, అనగా సూర్యోదయం తర్వాతనైనా తైలాభ్యంగం చేయాలి. యతులు కూడా అభ్యంగం చేయాలని ధర్మసింధువు చెబుతున్నది. లక్ష్మీపూజ, దీపములు వెలిగించి అందు లక్ష్మిని ఆహ్వానించి లక్ష్మీపూజ చేయవలెను. రాత్రి జాగరణం చేయాలి. అర్ధరాత్రి పౌరస్త్రీలు చేటలు, దిండిమలు, వాద్యములు వాయించుచు అలక్ష్మిని తమ ఇంటి నుండి దూరంగా కొట్టివేయాలి. దీనిని అలక్ష్మీ నిస్సరణమని అంటారు. విష్ణుమూర్తిని నరక చతుర్దశినాడు, అమావాస్య మరునాడు పాతాళం నుంచి వచ్చి తాను భూలోకాధికారం చేసేటట్లు ఈనాడు లక్ష్మీపూజ చేసిన వారి ఇంట లక్ష్మీ సావతంగా ఉండవలెనని బలివరం కోరుకొన్నాడట. కావున భగవత్సంకీర్తనతో రాత్రి జాగరణం చేయాలి. అలక్ష్మీ నిస్పరణానికి దిండిమాదులు వాయించటం, ఉల్కాదానం వీనికి చిహ్నములుగా టపాకాయలు పేల్చి చప్పుడు చేయటం, కాకరపువ్వు ఒత్తులు, బాణసంచా కాల్చడము ఆచారంగా, సంప్రదాయంగా ఏర్పడింది. వరుతువులో తేమేర్పడగా అప్పుడు పుట్టిన క్రిమికీటకాదులు దీపం మీద వ్రాలి క్రిమిజన్మ నుండి ముక్తి పొందుతాయి. తద్వారా వానికి ముక్తి. అందుకనే కార్తీకమాసం అంతా దీపదానానికి చెప్పబడింది. ఆకాశదీపం కూడా అప్పుడే. జ్ఞాత్వా కర్మాణి కుర్వీత. తెలిసి చేసినా తెలియక చేసినా ఫలం వస్తుంది. కాని తెలిసి చేయడం, జ్ఞానంతో చేయడం, దానితో మనకు ఆనందం కలుగుతుంది. కావున ఈ ఆచారాలన్నీ సంప్రదాయాన్ని అందిస్తూ సచ్చిదానంద పరబ్రహ్మానుభవాన్ని సూచిస్తున్నవని మనం తెలుసుకోవాలి.